హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. ఈ రోజు ఈ వీడియోలో నేనైతే 3 నుంచి 6 నెలల పసిపిల్లల యొక్క డైలీ రొటీన్ షెడ్యూల్ అనేది షేర్ చేస్తున్నాను. బేసిక్ గా నేను ఏంటంటే 1 ఇయర్ లోపు పిల్లలకి 0 to 3 months, 3 to 6 months, 6 to 9 months, 9 to 12 months ఇలా డైలీ రొటీన్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి సిరీస్ అయితే చేస్తున్నాను. ఎందుకు అంటే ఇదంతా డిఫరెంట్ గా ఉంటది. పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం కూడా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి ఆల్రెడీ 0 to 3 months బేబీ డైలీ రొటీన్ షెడ్యూల్ అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో అయితే మనము 3 to 6 months బేబీ యొక్క డైలీ రొటీన్ షెడ్యూల్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీలో గానీ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. జనరల్ గా 3 to 6 months పసిపిల్లలు అంటే వాళ్ళు అసలు ఏం తాగుతారు, తింటారు, అలాగే వాళ్ళు యూరిన్ పాస్ చేసేది కానీ, బాత్రూమ్కి వెళ్ళేది కానీ, అలాగే నిద్ర ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది. దాంతో పాటు ఏమైనా సాలిడ్స్ తీసుకోవడానికి వాళ్ళ బాడీలో ఏమేం చేంజెస్ వస్తాయి. దీంతో పాటు ఈ 3 to 6 months డ్యూరేషన్ లో వచ్చే మైల్ స్టోన్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చే చిన్న సిగ్నల్స్ ఏంటి, అలాగే నోట్లో వేలేసేసుకుంటూ ఉంటారు. వీటన్నిటి గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే పర్టికులర్ గా ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. కాబట్టి ఇప్పుడైతే మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు జనరల్ గా ఈ 3 months దాటిన పిల్లలు ఏమేం చేస్తారు అంటే, ఏమేం అర్థమవుతుంది అంటే వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్ననే గుర్తుపట్టేస్తారు. ఒకవేళ అమ్మ వచ్చి కానీ నాన్న వచ్చి కానీ పక్కన నించున్నారనుకోండి, జస్ట్ ఐ తోటే ఇలా చూసేస్తారనమాట. అలాగే కొన్ని కలర్స్ కూడా ఐడెంటిఫై చేస్తారు. రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో ఇలాంటి బ్రైట్ కలర్స్ నిండుగా ఉండే కలర్స్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేయగలుగుతారు. దాంతో పాటు అసలు వీళ్ళల్లో ఏ రేంజ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఉంటదంటే, ఫర్ సపోజ్ ఒకవేళ మదర్ తీసుకొని ఫీడింగ్ ఇస్తుంది అనుకో, సపోజ్ ఇంట్లో వాళ్ళు ఎవరెవరో లక్ష్మి అని పిలిచారనుకో, మనం తిరిగి చూసే కంటే ముందే వీళ్ళు ఫీడింగ్ ఆపేసి చూస్తారనమాట. ఆ రేంజ్ లో డిస్ట్రాక్షన్ ఉంటుంది. మీరు సపోజ్ బయటికి తీసుకెళ్ళినా, ఎప్పుడైనా కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళినా చెకప్ కోసం, అక్కడ వచ్చే సౌండ్స్ కి వాటిన్నిటికి కూడా వెంటనే ఇటు చూసేస్తా. అంటే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్కువ తెలుసుకోవాలి. అలాగే అబ్జర్వేషన్ కూడా చాలా పీక్స్ లో ఉంటది. ఇంకా ఏంటంటే వెయిట్ గెయిన్ పెద్ద అవ్వరు. ఫస్ట్ 0 to 3 months లో కొంచెం బెటర్ గా వెయిట్ గెయిన్ అవుతారు. కానీ వన్స్ 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 నుంచి 6 నెలల పిల్లలైతే పెద్దగా వెయిట్ గెయిన్ అవ్వరు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ రొటీన్ అనేది అసలు సడన్ గా చేంజ్ అయిపోతుంది అనమాట. ఎందుకని ఇలా చెప్తున్నామంటే 3 months దాటిన తర్వాత మదర్సే చెప్తారు, అసలు ఒకరోజు సరిగా పడుకుంటాడు, ఒకరోజు సరిగా పడుకోడు, ఒకరోజు పాలు ఫీడింగ్ సరిగా తీసుకుంటాడు, ఒకరోజు అస్సలు తీసుకోడు, ఒకరోజు హ్యాపీగా స్మైలీ ఫేస్ తో హ్యాపీగా ఉంటాడు, ఒక్కోసారి అసలు ఒక రోజంతా ఏడుస్తూనే ఉంటాడు, అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్తుంటారు. సో ఇదంతా కూడా ఏంటంటే సడన్ షెడ్యూల్ అయితే చేంజ్ వచ్చేస్తుంది అనమాట వన్స్ 3 months కంప్లీట్ అయిన తర్వాత. ఫస్ట్ 3 months ఒక 20 to 25 minutes వరకు ఫీడింగ్ తీసుకునేవాడు. బట్ ఇప్పుడేంటో 5 to 10 minutes లో తాగేసి ఆపేస్తున్నాడు. అసలు ఏం అర్థం కావట్లేదు. ఆ నిద్ర కూడా ఒకరోజు సరిగా నిద్రపోతాడు, ఒకసారి సరిగా నిద్రపోవట్లేదు అని చెప్పేసి ఇలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సడన్ గా డైలీ ఆ ప్యాటర్న్, షెడ్యూల్ ప్యాటర్న్ లో వచ్చిన చేంజెస్ అన్నమాట. ఈ చేంజెస్ అంతా కూడా ఎందుకు అంటే బేబీలో వచ్చే మైల్ స్టోన్స్ అనమాట. నెక్ కొంచెం హోల్డ్ చేయగలుగుతారు. సో నెక్ కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఈ జా బోన్స్ కానీ, చీక్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతాయి అనమాట. అందుకనే ఫస్ట్ 3 months లో నిదానంగా ఒక 20 to 25 minutes ఫీడింగ్ తీసుకునే పిల్లలు ఈ 3 months కంప్లీట్ అయ్యేసరికి త్వరగా తాగేయగలుగుతారనమాట. సో అప్పుడు తాగినంతే కదా డ్యూరేషన్ తక్కువగా తీసుకోగలుగుతారు. కాబట్టి దీని ఇంకా వాళ్ళ షెడ్యూల్ ప్యాటర్న్ లో ఏంటంటే, మీరు ఫస్ట్ 0 to 3 months పిల్లలకి అయితే ఒక 2 hours ఒకసారి ఫీడింగ్ ఇస్తుంటారు, ఆర్ఎల్స్ 2.5 hours 3 hours కి ఒకసారి ఫీడింగ్ ఇస్తుంటారు. బట్ ఈ 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే బేబీ డిమాండ్ ఆన్ ఫీడింగ్ వచ్చేస్తాడు. వాడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతాడు. 1 hour లో కూడా తాగొచ్చు, ఎవ్రీ half an hour కూడా తాగొచ్చు, 2 hours కి తాగొచ్చు. అంటే దాని అర్థం ఒకవేళ మదర్ కి పాలు సరిపోవట్లేదు అని అనుకోవద్దు. బట్ బేబీ థర్స్ట్ ఫీల్ అయినప్పుడల్లా వచ్చి తాగడానికి వస్తాడనమాట. ఇలాంటిది ఎక్కువగా అయితే సమ్మర్ లో అయితే జరుగుతుంది. సో ఈ 4th month స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బేబీ సరిగా నిద్రపోరు, సరిగా పాలు తాగరు, అసలు ఎవరి దగ్గరికి వెళ్లరు, చిరాకుగా ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సుప్రీంలీ కామన్ అనమాట. ఇవన్నీ కామనే. అవన్నీ చూసి మనం ఏదో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు.
ఇక ఈ డ్యూరేషన్ లో వచ్చే మైల్ స్టోన్స్ అంటే నెక్ స్టేబుల్ అవుతుంది, నెక్ నిలుపుకోగలుగుతారు. ఇకపోతే పక్కకు తిరిగి వాళ్ళంతటా వాళ్ళ పక్కకు అటు ఇటు తిరగడం స్టార్ట్ చేస్తారు. బోర్ల పడడం కూడా చేస్తారనమాట. బోర్ల తిరిగేసి వాళ్ళంతటా వాళ్ళ మళ్ళీ వెనక్కి రావడం అలా కూడా చేస్తారు. ఐ కాంటాక్ట్, మన దగ్గరికి ఎవరు వస్తున్నారు అని చెప్పేసి నీట్ గా ఐ కాంటాక్ట్ చేయగలుగుతారు. అండ్ సోషల్ స్మైలింగ్, ఎవరైనా తెలిసిన వ్యక్తులు కానీ మన దగ్గరకు వస్తే హ్యాపీగా సోషల్ స్మైలింగ్ కూడా ఇస్తారనమాట. ఇకపోతే డైలీ వేకప్ రొటీన్కి వచ్చేసి యాస్టీస్ ముందుగానే 8 o'clock కల్లా నిద్ర లేపేయాలి. మా బాబు 10 గంటల దాకా నిద్రపోతే అట్లా ఏం చేయొద్దు. ఎందుకంటే ఈ 3 months కి బేబీకి కార్కాడియన్ సైకిల్ అనేది అర్థమైపోతుంది. సో పగలైంది, వెలుతురు వచ్చింది, అందరూ పనులు చేసుకుంటున్నారు, మనం కూడా లేవాలి. సో నైట్ అయిపోయింది, మనుషులు ఎవ్వరు కనిపించరు, ఇప్పుడు నిద్రపోవాలి అనేది ఇలాంటి సైకిల్ ఒకటి ఆల్రెడీ బేబీకి అయితే సెట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మీరు హ్యాపీగా 8 o'clock అయిపోయిన తర్వాత బేబీని తీసుకొచ్చి మంచి వెంటిలేషన్, వెలుతురు వచ్చే చోట, మనుషులు అటు ఇటు తిరిగే చోట, ఏదైనా చిన్న చిన్న సౌండ్స్ వచ్చే చోట కానీ పెట్టేస్తే బేబీ ఆటోమేటిక్ గా అయితే నిద్రలేచేస్తుంది కదా. ఇకపోతే ఈటింగ్ షెడ్యూల్కి వచ్చేస్తే ఒకవేళ బేబీ గాని మదర్ మిల్కే తాగుతుంది అంటే, తల్లి పాలే తాగుతుంది అంటే 6వ నెల కంప్లీట్ అయ్యేంత వరకు తల్లి పాలే ఇవ్వండి. అలా కాకుండా ఒకవేళ బాటిల్ ఫీడింగ్, ఫార్ములా మిల్క్ కానీ యూజ్ చేస్తుంటే వన్స్ 5 నెలలు కంప్లీట్ అయిపోయి 6వ నెల స్టార్ట్ అవుతుంది అనగా చిన్న చిన్న సాలిడ్స్ అయితే పెట్టచ్చు. మళ్ళీ ఏ ఫుడ్ పెట్టాలి, ఎలా పెట్టాలి, ప్యూరిస్ చేసి పెట్టాలా, బాయిల్ చేసి పెట్టాలా, ఇవన్నీ కూడా వేరే వీడియో అన్నమాట. సో 5th month అయిపోయి 6వ నెల స్టార్ట్ అయినప్పటి నుంచి చిన్న చిన్నగా సాలిడ్స్ అయితే అలవాటు చేసుకోవచ్చు. మళ్ళీ ఇంట్లో కొంతమంది చెప్తారు 3 నెలలు కంప్లీట్ అయిపోయింది కదా, బేబీకి చిన్న చిన్నగా వాటర్, గోరువెచ్చని వాటర్ అలా తాపించచ్చు అని చెప్తారు. బట్ అలా మాత్రం చెయ్యొద్దు. బేబీకి 6 months వరకు మీరు వాటరే ఇవ్వాల్సిన అవసరం లేదు. తనకి దాహం వేస్తే పాలతోనే దాహం తీరిపోతుంది. మీరు అట్లంతా వాటర్ అంతా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇక వర్కింగ్ ఉమెన్స్ విషయానికి వస్తే, ఒక బయటికి వెళ్ళి వర్కింగ్ ఉమెన్స్ అయితే మాత్రం ఒక మదర్స్ మిల్కే తాగుతుంటే ఒకవేళ ఎక్స్ప్రెస్ చేసేసిన ఇంట్లో పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ ఫీడింగ్ ఇచ్చేసి మీరు ఆఫీస్కి అలా వెళ్ళినప్పుడు సాలిడ్ ఫుడ్ పెట్టేలాగా అలవాటు చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. తర్వాత మౌతింగ్ రిలేటెడ్ మైల్ స్టోన్స్ కూడా ఉంటాయన్నమాట. పిల్లలు ఎక్కువగా నోట్లో వేలు పెట్టేసి ఇట్లా ఎంగిలంతా కారిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడంటే నోట్లో వేలు పెట్టుకొని చిక్కుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఆకలేస్తుంది అని చెప్తుంటారు. బట్ అలా కాదు, వాళ్ళకి చిన్న చిన్నగా పళ్ళు అవన్నీ టూత్ బడ్స్ అన్ని వస్తుంటాయి కాబట్టి కొంచెం ఇరిటేషన్ అలా ఉంటదన్నమాట. కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. కావాలంటే ఆ టీథరింగ్ టాయ్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పా కదా, ఫీడింగ్ విషయానికి వస్తే డిమాండ్ ఆన్ ఫీడ్ వచ్చేస్తారనమాట. ఇకపోతే చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఉంటాయి. బేబీ డైలీ ఎవ్రీ ½ an hour అమ్మ నాన్న దగ్గర కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ వేరే వాళ్ళ దగ్గర ½ an hour ఖచ్చితంగా ఆడుకోవాలి. అలాగే మార్నింగ్, ఈవినింగ్ ఎండకు కూడా బేబీని ఉంచాలన్నమాట. పొద్దున్నే వస్తాయి కదా సూర్యరశ్మి, దానికి కూడా బేబీని పెట్టాలి. వీలైతే జస్ట్ ఇంట్లో నుంచి కొంచెం బయటకి, మన వీధిలో కావచ్చు ఎక్కడికన్నా కానీ బేబీని అయితే తీసుకెళ్ళాలి. ఇంకా వీళ్ళకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సెన్సరీ యాక్టివిటీస్ అని, కాగ్నిటివ్ యాక్టివిటీస్ అని, బ్రెయిన్ యాక్టివిటీస్ అని, ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. ఈ యాక్టివిటీస్ అన్ని కూడా యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా చాలా ఉంటాయి. అవన్నీ మీరు చూసుకొని ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మన ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ పిల్లాడు ఫస్ట్ 3 నెలలు చాలా బాగున్నాడు, ఇప్పుడు తగ్గిపోయాడు, అసలు లావే రావట్లేదు అని చెప్పి ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు అస్సలు టెన్షన్ తీసుకోవద్దు. ఫస్ట్ 3 months లో ఉన్నంత వెయిట్ గెయిన్ తర్వాత ఉండదన్నమాట. కాబట్టి ఐడియల్ గా ప్రాపర్ గా వెయిట్ ఉంటే చాలు. దాని గురించి పేరెంట్స్ పెద్ద టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇకపోతే కొన్ని సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. కాల్షియం సప్లిమెంట్స్ కానీ, వైటమిన్ డి సప్లిమెంట్స్ కానీ, ఐరన్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాల్షియం అయితే ఎప్పుడు మార్నింగే ఇవ్వాలి. బట్ దానికి ముందు కానీ తర్వాత కానీ వెంటనే పాలు, మదర్స్ మిల్క్ అయినా కానీ బాటిల్ ఫీడింగ్ అయినా కానీ ఇవ్వకూడదు. అలాగే వైటమిన్ డి డ్రాప్స్ కూడా అన్నమాట. ఇవి కూడా పొద్దున్నే వేయాలి. అది కూడా సూర్యరశ్మి వస్తున్నప్పుడు వేయాలి. అప్పుడు బెటర్ అబ్జర్ప్షన్ అయితే ఉంటుంది. సో ఇదండి 3 నుంచి 6 నెలల పసిపిల్లల యొక్క డైలీ రొటీన్ షెడ్యూల్ ఎలాంటి చేంజెస్ వస్తాయి, మనం దేటి గురించి వరి అవ్వాలి, వరి అవ్వకూడదు అనే విషయాలు నాకు తెలిసినవి చిన్న చిన్న విషయాలు మాత్రం మీతో షేర్ చేసుకున్నాను. మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.